వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై నేను మీ సాయి సుధారంగశెట్టి. ముందుగా ఈ రోజు ముఖ్యాంశాలకు స్వాగతం. నంద్యాల బ్లడ్ బ్యాంక్ అచ్చు ఆధ్వర్యంలో విజయపాల డైరీలో రక్తదాన శిబిరం. తలసేమియా చిన్నారులకు మరియు గర్భిణీ మహిళల కోసం విజయ డైరీ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం. లోక్ అదాలత్ తో కక్షిదారులకు సత్వర న్యాయం లభిస్తుంది. మూడవ అదనపు జిల్లా జడ్జి అమ్మన్న రాజా. నంద్యాలలో ఎస్డిఆర్ ఆకాంక్ష జూనియర్ కాలేజ్ మెడిసిన్ అండ్ ఐఐటి ఎన్ఐఐటి ర్యాంకర్స్ అచీవ్మెంట్ అభినందన సభ. నంద్యాల పట్టణంలోని గల బైబిల్ మిషన్ దైవ ధ్యాన మందిరం వారు నిర్వహించిన 7 వారాల నంద్యాల జిల్లా దైవ సేవకుల ఆత్మీయ సమావేశం. గోకవరం ఆటో డ్రైవర్లకు 25 కేజీల బియ్యం బస్తా, 1700 మందికి ఎమ్మెల్యే జ్యోతులను చేతుల మీదుగా పంపిణీ. జనసేన నేతల దాడిలో గాయపడిన వైసీపీ కార్యకర్తలకు వైఎస్ జగన్ పరామర్శ. ఆర్ఎంపీ గిరిధర్ సతీష్ లతో ఫోన్ లో మాట్లాడిన జగన్. ఇక డీటెయిల్స్ చూస్తే నంద్యాల బ్లడ్ బ్యాంక్ అచ్చు ఆధ్వర్యంలో విజయపాల డైరీలో రక్తదాన శిబిరం. తలసేమియా చిన్నారులకు మరియు గర్భిణీ మహిళల కోసం విజయ డైరీ ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం. కర్నూలు మిల్క్ యూనియన్ చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు నంద్యాల విజయ డైరీ ప్రాంగణంలో 100 మందికి పైగా డైరీ ఉద్యోగులు రక్తదానం చేశారు. తలసేమియా చిన్నారులకు మరియు గర్భిణీ మహిళల కోసము నంద్యాల పాల కేంద్రంలో ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ ప్రదీప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరియు మా చైర్మన్ గారు అదేవిధంగా మేనేజింగ్ డైరెక్టర్ గారు కూడా తమ వంతు ప్రోత్సాహాన్ని అందించడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా ఇదే సుమారుగా 100 మంది కార్మికులు, మా పాల కేంద్రం ఉద్యోగస్తులు అందరూ ఆల్ డిపార్ట్మెంట్స్ ఎంప్లాయీస్ సుమారుగా 100 మంది బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. మరి ఈసారి ఈ టార్గెట్ ను 150 పెట్టుకున్నాము. 150 దాకా మనము ఈ బ్లడ్ డొనేషన్ ఇచ్చేటట్లు ఏర్పాట్లు చేసుకున్నాము. ఈరోజు నంద్యాల జిల్లా కేంద్రమైనటువంటి విజయ పాల డైరీలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరంలో కూడా రక్తదాన శిబిరము ఏర్పాటు చేసి దాదాపు 100కు పైగా రక్తదానం చేయడం జరిగింది. ఎందుకు ముఖ్యంగా ఈ రక్తదాన శిబిరం అంటే తలసేమియా చిన్నారుల కోసం దాదాపు మన నంద్యాల చుట్టుపక్కల దాదాపు 50 మంది నుంచి 60 మంది ఉన్నారు. వీళ్ళు 10 పైల కోసం రక్తం ఎక్కించుకోవాలి. వీరికి ఆయువు రక్తం మాత్రమే, ఎటువంటి వైద్యం లేదు. అందుకు వీరి కోసం ప్రతి సంవత్సరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మన మిల్క్ డైరీలో ఎవరైతే రక్తదానం చేశారో వాళ్ళ కుటుంబ సభ్యులకైతేనేమి వారికైతేనేమి కూడా మనము రక్తము ఎటువంటి టెస్టింగ్ ఛార్జెస్ లేకుండా తలసేమియా చిన్నారులకైతే ఎలాగైతే మనం ఉచితంగా అందిస్తామో మన కుటుంబ సభ్యులకైతేనే వీరికైతేనేమి కూడా మనం ఉచితంగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు కైప ప్రదీప్ రెడ్డి గారు అయితేనేమి, ఎండి సార్ ప్రదీప్ రెడ్డి గారు అయితేనేమి, చైర్మన్ సార్ ప్రదీప్ రెడ్డి గారు అయితేనేమి, డైరెక్టర్లు అందరూ ముందుకొచ్చి స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడము ప్రతి సంవత్సరం ఆనవాయితీ అవుతుంది. గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున ముందుకొచ్చి రక్తదానం చేస్తున్నారు. ఈ రక్తదానం వల్ల ఒకరు రక్తదానం చేయడం వల్ల 3 ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. ఈ రోజు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒక 150 మందిని మనము కాపాడిన వాళ్ళు అవుతాము. ఇలాగే సేవా కార్యక్రమాలు అంటే ఇదొక్క సేవా కార్యక్రమే కాదు, విజయపాల డైరీ వాళ్ళు పేదలకు దగ్గరగా ఉండి ఎంతో మందికి ఉపాధి కలిగించిన గొప్ప సంస్థ ఇది. దేశంలోనే అతిపెద్ద సంస్థ. ఇలాగే సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మాలాంటి ఎంతో మంది యువతని ఆదర్శంగా తీర్చిద్దారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ
లోక్ అదాలత్తో కక్షిదారులకు సత్వర న్యాయం లభిస్తుందని 3వ అదనపు జిల్లా జడ్జ్ అమ్మనరాజా, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ తింగమణి, ప్రిన్సిపల్ సీనియర్ జడ్జ్ తంగమణి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని స్థానిక కోర్టు ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల పరిధిలో అత్యధిక సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యాయని తెలిపారు. కంపెన్సేషన్ అమౌంట్ పూర్తి పరిష్కారం కింద 5 లక్షల రూపాయలు నీకు 4 లక్షల రూపాయలు పూర్తి పరిష్కారం కింద సన్నపైనా 8,244/2022 గుంటూరు సీతావాణి అయిన తర్వాత ఓకేనా. ఈరోజు ఈ జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా న్యాయవాది మిత్రులతోటి ఈ మోటార్ వెహికల్స్ సంబంధించినటువంటి కేసెస్ అన్ని చేయటం జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 60 కేసుల వరకు సెటిల్ అవ్వడం జరిగింది, ఇంక్లూడింగ్ పిఎల్సీలు. దానిలో అత్యధికంగా కంపెన్సేషన్ ఇచ్చినటువంటి 50 లక్షల రూపాయలు, వారు 50 లక్షలు కంపెన్సేషన్ ఇవ్వడం అవ్వడం జరిగింది. ఈ యొక్క కాంప్రమైజ్ వల్ల పార్టీలకి త్వరితగతిన న్యాయం జరుగుతుంది, సమయం కూడా వృధా కాదనే ఉద్దేశంతో ఉన్నతమైనటువంటి న్యాయస్థానం వారి యొక్క ఆదేశాల ప్రకారం మెగా లోక్ అదాలత్ చేస్తున్నాం. ఇదే విధంగా ప్రతి 2 నెలలకు ఒకసారి మెగా లోక్ అదాలత్ జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. ఈరోజు నంద్యాల 3వ అదనపు జిల్లా జడ్జి కోర్టు ప్రాంగణంలో మెగా లోక్ అదాలత్ జరుగుతుంది. ఇక్కడ ఈ లోక్ అదాలత్ సందర్భంగా కక్షిదారులు ఎవరైనా కూడా ఇరుపక్షాలు రాజీ అయిన యెడల ఇక్కడ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, 3వ అదనపు జిల్లా జడ్జి కోర్టు నందు కేసులు రాజీ చేయడం జరుగుతుంది. 3వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో యాక్సిడెంట్ కేసులకు సంబంధించి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ముందుకు వచ్చి చాలా కేసులను పరిష్కారం చేయడం జరిగింది. అలాగే చోళమండలం కంపెనీ వాళ్ళు, మ్యాగ్మా, శ్రీరామ్ అండ్ రాయల్ సుందరం కంపెనీ వాళ్ళందరూ కూడా సహకరించి కేసులన్నీ సెటిల్ చేసినందుకు చాలా సంతోషము. కంపెనీ ఇన్సూరెన్స్ మేనేజర్లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నంద్యాలలో ఎస్జీఆర్ ఆకాంక్ష జూనియర్ కాలేజ్ మెడిసిన్ అండ్ ఐఐటి నిట్ ర్యాంకర్స్ అచీవ్మెంట్ అభినందన సభ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ కొండారెడ్డి గారు విద్యార్థులను అభినందించారు. మేనేజ్మెంట్ అందించిన ప్రోత్సాహం, ఉత్తమమైన వాతావరణం వల్ల విద్యార్థులు దేశంలోని ప్రముఖ విద్యా సంస్థల్లో సీట్లు సాధించారు. మొత్తంగా 22 మంది విద్యార్థులు మెడికల్ విభాగంలో మరియు 7 మంది విద్యార్థులు ఐఐటి నిట్ విభాగంలో సీట్లు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ మా పిల్లలు ఇంతటి అద్భుతమైన ఫలితాలు సాధించడం చాలా గర్వంగా ఉందని తెలియజేశారు. పిల్లలంతా చిన్నప్పటి నుంచి ఎస్డిఆర్ స్కూల్లో చదువుతూ, ఎస్డిఆర్ కాలేజ్ లో చదివి వాళ్ళు ఈరోజు సీట్ కొట్టేవాళ్ళు. అండ్ వన్స్ అగైన్ ఫర్ యూ ఆల్, ఏ క్లాస్ నుంచి చదువుతావా? 5th క్లాస్. 5th క్లాస్, 8th క్లాస్, 5th క్లాస్.
4th class. So, ఇంకొక విషయం ఇది కొంచెం ఇది సాధించడానికి మెయిన్ రీజన్ మై ఫ్యాకల్టీ హోంవర్క్ రౌండ్ ద క్లాక్ టు మేక్. ఐ అప్రిషియేట్ ఆల్ మై ఫ్యాకల్టీ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు పేరెంట్స్ ఒక విషయం చెప్పాలనుకున్నాను. దశాబ్దాల చరిత్ర ఉంది. కొన్ని వేల మంది పిల్లల్లో కొన్ని చెప్పుకునే కాలేజెస్ మేము 2 ర్యాంకుల నుంచి 1 ర్యాంకులు ఎదుగుతున్నారని చెప్తా ఉన్నారు. కొన్ని వందల క్యాంపస్ స్టేట్ లో. కానీ ఎస్టీఆర్ ఒకే క్యాంపస్ ఒక 5 సంవత్సరాలు మీరు ఏమి ప్రూవ్ చేసుకోకముందే పెద్దనే 174 మంది పిల్లలు మా దగ్గర జాయిన్ అయ్యారు. అలాగే ఈ రోజు ఒక చిన్న టౌన్ లో ఒక చిన్న క్యాంపస్ ని నమ్మి ఒక 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా లేని అనుభవం లేని ఒక సంస్థని నమ్మి ఇక్కడ చేర్పించిన ప్రతి పేరెంట్ కి ఐ సీరియస్లీ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఆల్ ద పేరెంట్స్. ఎంత పొద్దున 5 గంటలకు వేసినా లేకపోతే తెల్లవారు మేలుకున్నా అది కేవలం మేము పని చేసేది మీరు మా మీద పెట్టుకున్న ఆ నమ్మకం కోసమే. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఫ్యూయల్ మమ్మల్ని నడిపించడానికి అండ్ మై టీమ్. So thank you everyone, thank you all the faculty, thank you all the parents, and finally నంద్యాల పట్టణంలోని గల బైబిల్ మిషన్ దైవ ధ్యాన మందిరం వారు నిర్వహించిన 7 వారాల నంద్యాల జిల్లా దైవ సేవకుల ఆత్మీయ సమావేశం. ఈ 7 వారాల నంద్యాల జిల్లా దైవ సేవకుల దైవజనురాళ్ల ఆత్మీయ సమావేశం దేవునికి మహిమకరంగా జరిగింది. ఈ 7 వారాలు దైవజనులకు దైవజనురాలకు బైబిల్ మిషన్ ఏవో సౌత్ ఇండియా డైరెక్టర్ బందెల రాజు గారు దాదాపుగా 500 మందికి నూతన వస్త్రాలు అందించడం జరిగింది. మా బాబు ద్వారా ఎందుకు ఇప్పిస్తున్నానంటే నేను ఒకప్పుడు ఇలా తీసుకోవడానికి వరుసలో పోతే దయచేసి నీ పేరు లేదు వెళ్ళిపో అన్నాడు. నీ పేరు లేదు వెళ్ళిపో అన్నాడు. 7 సంవత్సరాలు సేవ చేస్తున్నాడు. ఆ తర్వాత అనుకున్నాను 7 సంవత్సరాల తర్వాత నాకు గుర్తొచ్చింది, అరే ఒక లైన్లో నిలబడిన వస్తాను ఇకపోయాడైనా నేను బతికుంటే 7 చెప్తాను మాట్లాడదమ్మా అమ్మ మాట్లాడదు దయచేసి కరెంట్ లేదు. బైబిల్ మిషన్ లో 7 మెట్ల ధ్యానం ఉంది కనుక 7 ప్రార్థనలు ఉన్నాయి కనుక 7 సంఘాలకు శుభవార్త ప్రకటన గ్రంథంలో తెలియపరిచింది కనుక 7 అన్నది పరిపూర్ణమైనది కనుక నా సేవా జీవితంలో ఎక్కువగా 7 అన్నటువంటి అంకెను ఎన్నుకొని నేను 28 సంవత్సరాల కాలం ఈ సౌత్ ఇండియా రాష్ట్రాల్లో సేవ చేస్తున్నాను. సేవ చేస్తూ సంఘాలు నిర్మాణం చేస్తున్నాను. ఈ నిర్మాణంలో నన్ను ప్రేమించి ఫెలోషిప్ వారు ఆయా సంఘాల్లో ఉన్నటువంటి సంఘ కాపర్లు వచ్చి నేను ఏర్పాటు చేయబడిన స్థలంలో ప్రార్థించుతా ఆనవాయితీని మీకు జ్ఞాపం చేస్తా ఉన్నా. వచ్చిన వారికి ఏమిచ్చి పంపాలని దైవ సన్నిధిలో ప్రార్థన చేయగా చక్కగా వారికి విలువైనటువంటి తెల్లటి వస్త్రాలు ఇచ్చి వారికి పంపడం జరుగుతుంది. పాస్టమ్మ గారిలో కూడా మంచి విలువైన శారీస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ 7 వారాల్లో నా ప్రార్థన 7 వారాల ప్రార్థన అనుకున్నాం. 7 వారాల ముగింపు ప్రార్థనలో చాలా మంది వచ్చారు, ఈ కార్యక్రమంలో ఏకీభవించారు. వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసిన ప్రతి ఒక్కొక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక వందనమన్నాతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సెట్ లో జరిగే ఈ ధ్యాన మందిరంలో జరిగే కార్యక్రమం ఇంచుమించు 70 వారాలు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ 70 వారాల తర్వాత నికరమైన స్థిరమైన స్థలంలోకి వెళ్ళి బైబిల్ మిషన్ స్వస్థశాలను నిర్మాణం చేస్తామని మీకు జ్ఞాపం చేస్తా ఉన్నాం. ఈ శాలకు వచ్చిన వారికి మొట్టమొదటిగా స్వస్థత వార్త, రక్షణ వార్త, రాకడకు సిద్ధపడే వార్త 3 బోధలు ఇక్కడ జరుగుతున్నాయి. ఏ మతాన్ని గాని ఏ వ్యక్తిని గాని ద్వేషింపము దూషింపము తెలియని సంగతులు దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మేము బోధిస్తూ ఉన్నామని సభామూర్ఖంగా తెలియజేస్తున్నాం. ప్రింట్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రజలు దైవ విశ్వాసులు ప్రేమ కలిగి సమయపాలన పాటించి కార్యక్రమాన్ని ఏకీభవించండి. సంపూర్ణమైన ఆశీర్వాదాలు పొందండి. పరిపూర్ణమైనటువంటి కృప దేవుని ద్వారా పొందండి.
ఆయన మహిమగల రాకడకు మీరు సిద్ధపడాలని ప్రేమతో ఈ నా మాట ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నా. అంతేకాకుండా ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో జరగబోయే స్వార్థ సభలకు కూడా మీ అందరూ ప్రేమతో ఏకీభవించాలని ప్రేమతో మీకు జ్ఞాపం చేస్తున్నాను. అందుకే ఈ మాటను ఈ మీడియా ద్వారా మీకు జ్ఞాపం చేసే మరొక మాట, మా సహోదరులందరూ నన్ను ప్రేమించారు, ప్రతి సంఘ కాపర్లు నన్ను ప్రేమించారు, నా కోసం, నా పరిచర్య కోసం, మా బైబిల్ మిషన్ కోసం ఎంతగానో కన్నీరు కార్చి ప్రార్థించిన వారికి నేను కృతజ్ఞులై ఉంటాను. కనుక ఆటో డ్రైవర్లకు 25 కేజీల బియ్యం బస్తా 1700 మందికి ఎమ్మెల్యే జ్యోతుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. శ్రీశక్తి ఫ్రీ బస్సు పథకం ద్వారా ఆటో డ్రైవర్లు నష్టపోయారని గోకవరంలో శనివారం గోపికృష్ణ ఫంక్షన్ హాల్లో ఆటో డ్రైవర్లకు 25 కేజీల బియ్యం బస్తా పంపిణీ చేశారు. రానున్న రోజుల్లో ఆటో డ్రైవర్లు ఆర్థికంగా నష్టపోకుండా 3 సెంట్ల ఇళ్ల స్థలాలను ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా చేయించడం జరుగుతుందని తెలియజేశారు. ప్రియతమ నాయకులు మన జ్యోతి నెహ్రూ గారు ఉద్దేశించి ఆయన సొంత నిధులతో మన చంద్రబాబు నాయుడు గారు రేపు వచ్చే 15వ తారీఖు మనకి వాహన మిత్రంలో 15,000 రూపాయలు వేయడం జరుగుతుంది. కానీ ముందుగా మన శాసనసభ్యులు నెహ్రూ గారు మన సోదరుల ఉద్దేశ ప్రకారంగా వాళ్ళందరూ కష్టాలు తెలుసుకుందాం, అలాగే ఈ యొక్క కార్యక్రమంలో వాళ్ళకి ఎంతో కొంత సహాయంగా ఉంటుందని మనందరికీ కూడా ఒక 25 కేజీల రైస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ ఒక రైసు మనకి జీవితాంతం కూడా సరిపోతా అనుకోవడం కాదు, కానీ కంటే మీ ఉద్దేశ ప్రకారంగా మీకైతే ఈ ఒక జరగదు. ప్రతి కార్యక్రమాలకి మీ వాహనాలకి ఇబ్బందులు కలిగినా సరే నేనున్నానని మన లోకల్ నాయకుల ద్వారా కన్నబాబు గారు అనగా రాము గారు అనగా మన అందరం బాబు గారు వీరి ద్వారా మన జ్యోతిర్మయుడు గారిని తెలియపరిస్తే మనకి అది పొద్దుట ఎటువంటి ఇబ్బంది కలిగినా సరే వాహనం ద్వారా వాళ్ళు మనకి తెలియపరుస్తారు. జనసేన నేతల దాడిలో గాయపడిన వైసీపీ కార్యకర్తలకు జగన్ పరామర్శ. ఆర్ఎంపీ గిరిధర్ సతీష్ లతో ఫోన్ లో మాట్లాడిన జగన్, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రాగానే తగిన గుణపాఠం చెబుదామన్న జగన్. కృష్ణా జిల్లా తాళ్లపాలెంలోని నిన్న దాడి చేసిన 100 మంది జనసేన పార్టీ కార్యకర్తల ఘటన వివరాలు అడిగి తెలుసుకున్న జగన్, ధైర్యం కోల్పోవద్దు, ఆరోగ్య పరిస్థితులు జాగ్రత్త అంటూ భరోసా ఇచ్చారు. తనను కులం పేరుతో దూషించి షాపును ధ్వంసం చేశారన్న సతీష్ కేసు నమోదు గురించి ఆరా తీసిన జగన్. అవునండి సార్ మాట్లాడతారు. సార్ హలో సార్ నమస్తే సార్. నమస్తే నమస్తే గిరిన, ఇప్పుడే సార్ పొద్దు చూసిన పేపర్ చూసినట్టు సార్ సార్ సాయంత్రం కానీ పోకూడదు రాజకీయ సార్ సార్ నాని మన ఫ్రెండ్ నాని అంత బాగానే పట్టించుకుంటున్నారు. బాగా పడుతున్నారు. 3 సార్ డిఎస్పీ ఆఫీస్ దగ్గర రాత్రి నాతోనే పడుతున్నారు సార్, నాతోనే ఉన్నారు సార్. సార్ అందరూ ఉండాలి పార్టీ ఎంటైర్ పార్టీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. వన్ టైం సార్ 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 అలాగే సార్. ఏమైతే తప్పు చేస్తా ఉన్నారో వాళ్ళు చేయకూడదు తప్పు సార్ 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 థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సతీష్ గారు ఉన్నారు. హలో హలో అలా సతీష్ 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 ఆయన షాప్ సార్ నా షాప్ లో దాడి జరిగింది సార్. సారీ సతీష్, ఇప్పుడు నువ్వు పొద్దున పేపర్ చదువుతా అన్నప్పుడు బాధ అనిపిస్తుంది నాకు. ఓకే సార్. అందరం ఉందాం సతీష్. ఎస్సీ మాలను గిలుతూ నా మీద దాడికి దిగారు సార్.
కులం పేరుతో చుట్టూ నన్ను ఒక 100 మంది పైగా వచ్చి నాకు కొట్టిన మొత్తం తాళాలు వేసి పారిపోతే ఆ తాళాలు పగలగొట్టి నా షాప్ లో ఉన్న మొత్తం ఫ్రిడ్జ్ డ్రింక్స్ మొత్తం స్నాక్స్ అన్ని అమ్ముతా ఉంటారండి. అవన్నీ పడగొట్టేసి నా కుటుంబం జరిగే విధానాన్ని నన్ను నాశనం చేశారు. పోలీసుల దగ్గర 36 పేర్లతో వాళ్ళందరి పేర్లతో కేసులు పెట్టినావు కదా? పెట్టాను సార్, SC ST కేసు సార్. పెట్టినా కూడా పోలీసుల దగ్గర నుంచి స్పందన లేదు. అవును సార్. రిజిస్టర్ అయింది కాబట్టి ఓకే సార్. మనం వచ్చినాక ఓకే, థ్యాంక్ యూ సార్. మంచి జరుగుతుంది. మనం ఎప్పుడైనా కానీ మన టైం వస్తుంది. మన పార్టీ కార్యకర్తలందరూ మా తోడుని చాలా మంచిగా చూస్తున్నారు సార్. అట్లీస్ట్ మీరు వాయిస్ థ్యాంక్ యూ సార్. అందరూ ఉంటారు సార్. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. థ్యాంక్ యూ సార్. చూశారు కదా, ఇవి వాటి ముఖ్యాంశాలు. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి VVD న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి.